సో మనము కోచింగ్ సెంటర్స్కి వెళ్తారు. కోచింగ్ సెంటర్ రాసి అటెంప్ట్ ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ వాటి కోసం ప్రయత్నం చేసి అట్లాగే అన్ఎంప్లాయిడ్గా ఉంటూ ఇంట్లో వాళ్ళ యొక్క ప్రోత్సాహంతో, ఇంట్లో వాళ్ళ ఆర్థిక సహాయంతో వాళ్ళు కోచింగ్స్ తీసుకుంటూ అట్లా సంవత్సరాలు గడిపేస్తూ ఉంటారు. సో అట్ లాస్ట్ వాళ్ళకు కొంతమంది బాగా మంచిగా ఒక కన్సిస్టెన్సీతో ప్రిపేర్ అయిన వాళ్ళు సక్సీడ్ అవుతారు. మిగతా వాళ్ళు ఏం చేస్తారంటే మిగతా వాళ్ళు ఇంకా బాధపడుతూ అట్లాగే కంటిన్యూ చేస్తూ అదేవిధంగా ప్రాక్టీస్ అవుతూ కోచింగ్ తీసుకుంటూ ఉంటారు. సో మన దేశంలో ఉన్న ఈ యొక్క ఏదైతే గవర్నమెంట్ జాబ్ కోసము ప్రయాసపడడం అనేది మన దేశంలో ఉన్న అదొక రకమైన ఇష్యూ అని చెప్పాలి, సోషల్ ఇష్యూ. ఎందుకంటే మనకి ప్రైవేట్ సెక్టార్లో అంత మంచి బెనిఫిట్స్ కానీ జాబ్ సెక్యూరిటీ కానీ లేకపోవడం అనేది దీనికి ఉన్న ఒక ప్రత్యేక ప్రాబ్లం అన్నమాట. సో దానికోసమనే కదా అందరు గవర్నమెంట్ జాబ్ కోసం పరుగులెత్తుతూ ఉంటారు. సో ప్రైవేట్ సెక్టార్లో సాఫ్ట్వేర్ జాబ్స్ తీసుకోండి, ఇలాంటి జాబ్స్లో మంచి శాలరీ ఉంటుంది, ఓకే, వాటిలో ప్రమోషన్స్ ఉంటాయి, కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి, అది ఓకే. బట్ కొంతమంది మ్యాక్సిమమ్ ఆఫ్ ద పీపుల్ ఎవరైతే ముఖ్యంగా ఈ సోషల్ స్టడీస్ వీటిలో BA MA ఇలాంటివి చేస్తూ ఉంటారో వాళ్ళు ఎక్కువగా ఈ సివిల్స్కి గ్రూప్స్కి ప్రిపేర్ అవుతూ ఉండడం జరుగుతుంది. సో ఎప్పుడో 10 సంవత్సరాలకు మన లాస్ట్ టైం గ్రూప్స్ దాంట్లో ఒకసారి గవర్నమెంట్ వాళ్ళు ఆ ఎగ్జామ్ని క్యాన్సిల్ చేయడము, తర్వాత మళ్ళీ కండక్ట్ చేయడము, దీనివల్ల ఎన్నో సంవత్సరాలు స్టూడెంట్స్ యొక్క భవిష్యత్ అనేది స్పాయిల్ అయిపోతుంది. వాళ్ళ యొక్క కరెక్ట్ ఏజ్ ఆఫ్ కెరీర్ అనేది స్పాయిల్ అయిపోతుంది. సో అందుకని నేను చెప్పేది ఏంటంటే మన దేశంలో ఉన్న ఎస్పెషల్లీ మన రాష్ట్రంలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఈ గవర్నమెంట్ జాబ్ కోసం తాపత్రయపడేది ఎందుకు అంటే ప్రైవేట్ సెక్టర్లో ఉన్న డిఫెక్ట్స్ వల్ల. ఇప్పుడు చూడండి, నేను గవర్నమెంట్ జాబ్ చేశాను, ప్రైవేట్ సెక్టర్లో కూడా వర్క్ చేశాను. సో నాకు బోత్ ద ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. ఒక ప్రైవేట్ సెక్టార్లో నేను ఒక కాలేజ్ లెక్చరర్గా చేసినప్పుడు నాకు వచ్చే శాలరీ ఎంత, చాలా తక్కువ. సో అదే టైంలో నేను గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ఒక డిపార్ట్మెంట్లో నోటిఫికేషన్ వస్తే అప్లై చేయడం జరిగింది. నేను చేసింది లెక్చరర్ ఏంటి ఆఫ్టర్ పీజీ వాజ్ అ క్వాలిఫికేషన్. ఇప్పుడు అందులో వచ్చిన శాలరీ నాకు సరిపోయేది కాదు టీచింగ్లో. తర్వాత నేను గవర్నమెంట్ జాబ్ సరే శాలరీ ఎక్కువ ఉంటుందని ఒక కాన్సెప్ట్తో నేను సరే అటెంప్ట్ ఇద్దామని చెప్పి ఒక 2-3 ఎగ్జామ్స్ రాస్తే 2 గవర్నమెంట్ జాబ్స్ వచ్చాయి. సో అంతకుముందు నాకున్న అపోహ ఏంటంటే ఒక జాబ్ గవర్నమెంట్ సెక్టర్ రావాలంటే డబ్బులు తీసుకుంటారు, ఏదో కరప్షన్ ఉంటుంది, అప్పుడే వాళ్ళు గెటిన్ అవుతారు అని చెప్పి కొన్ని అపోహలు ఉండేవి. కానీ మంచి మెరిట్ బేసిస్ మీద నాకు నాన్ లోకల్ కేటగిరీలోనే 2 జాబ్స్ వచ్చాయి. సో అదేంటి, తక్కువ క్వాలిఫికేషన్ జాబ్, ఇంటర్మీడియట్తో వచ్చిన జాబ్. నేను చేసిందేమో MA. మరి నేను MA చేసిన తర్వాత నేను ప్రైవేట్ సెక్టర్కి వెళ్ళి ఒక లెక్చరర్ వర్క్ చేస్తే నాకు వచ్చిన శాలరీలో 3 వంతులు రెట్టింపు శాలరీ ఈ గవర్నమెంట్ జాబ్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో నేను రిసీవ్ చేసుకున్నాను. సో 3 వంతులు ఎక్కువ అండ్ క్వాలిఫికేషన్ జస్ట్ ఇంటర్మీడియట్. మీరు ఆలోచించండి, ఇంత వ్యత్యాసం ఉంది. 3 రెట్లు ఎక్కువ శాలరీ అండ్ క్వాలిఫికేషన్ చాలా తక్కువ. అంటే గవర్నమెంట్ సెక్టార్లో నేను ఇప్పుడు ఏమి అనలైజ్ చేస్తున్నానంటే గవర్నమెంట్ సెక్టార్లో క్వాలిఫికేషన్ తక్కువ తీసుకుంటారు, అక్కడ ఎఫిషియన్సీ తక్కువ తీసుకుంటారు. ఎందుకంటే నేను చాలామందిని చూశాను కాబట్టి వేరే డిపార్ట్మెంట్స్లో కూడా కొంతమంది ఫాదర్స్ నుంచి వచ్చిన జాబ్స్లో సెటిల్ అయిన వాళ్ళు అందులో చాలామంది ఉంటారు. వాళ్ళ ఫాదర్స్ నుంచి ఒకప్పుడు ఫాదర్ డ్యూటీ మదర్ డ్యూటీ కానీ వాళ్ళ పిల్లలకి వచ్చేది కదా లీగల్ ఎయిడ్స్కి. సో ఆ విధంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆ ఫెసిలిటీ లేదు. ఎవరైనా చనిపోతే వాళ్ళ ప్లేస్లో వాళ్ళ పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది కానీ బట్ వాళ్ళు రిటైర్ అయిన తర్వాత వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటే వాళ్ళ పిల్లలకి ఒకప్పుడు వచ్చేది. సో ఇప్పుడు ఆ ఫెసిలిటీ లేదు. సో గవర్నమెంట్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి నేను చెప్పేది ఏంటి, ఒక క్లరికల్ జాబ్ అయినా లేకపోతే డిపార్ట్మెంట్స్లో చేసే అడ్మినిస్ట్రేటివ్ వర్క్స్ ఏదైనా సరే
వాళ్ళకి ఎక్కువ ఎఫిషియన్సీ అవసరం లేదు. మీరు చూడండి కొన్ని ఎగ్జామ్స్ ఉంటాయి, అంత కాంప్లికేటెడ్గా ఉండవు ఆ ఎగ్జామ్స్. ఇప్పుడు గ్రూప్స్, సివిల్స్ అంటే అందులో డీప్ అనాలిసిస్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఉంటుంది. బట్ రిమైనింగ్ డిపార్ట్మెంట్స్ చూసుకోండి మీరు, ఆ డిపార్ట్మెంట్స్లో ఈజీగా ఎగ్జామ్ పేపర్స్ ఉంటాయి. సో వీటికి ప్రిపేర్ అయిన వాళ్ళు ఈజీగా ఈ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్, వేరే డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్కి ఈజీగా పాస్ అయిపోతారు. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, అందులో సరే ఈ ఎగ్జామ్స్ త్రూ వచ్చిన వాళ్ళు కొంచెం మెరిట్ బేసిస్ మీద ఎంతో కొంత అవగాహన చదువుకున్న వాళ్ళు ఉంటారు. బట్ ఆల్రెడీ ముందు సెటిల్ అయిపోయిన గవర్నమెంట్ జాబ్లో ఉన్న వాళ్ళు ఎట్లా ఉంటారంటే, వాళ్ళ తండ్రుల జాబు, మదర్స్ జాబ్ కూడా తెచ్చుకున్న వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి ఏ మెరిట్ అవసరం లేదు అక్కడ. సో మెరిట్ అనేది ఒక క్యాలిక్యులేషన్ కాదు గవర్నమెంట్ జాబ్లో. ఇది నేను చెప్పాలనుకుంటుంది. సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పెట్టడము, డిపార్ట్మెంట్ కూడా ఎగ్జామ్స్ ఇంటర్వ్యూస్ చేయడం జరుగుతుంది. బట్ మెరిట్ ఈజ్ నాట్ దట్ మచ్ మ్యాండేటరీ ఇన్ గవర్నమెంట్ జాబ్. అంటే వెన్ యూ గో టు ది మీడియం అండ్ లోవర్ సెక్షన్స్ ఆఫ్ జాబ్కి వెళ్తే కనుక అవసరం లేదు. మరి ప్రైవేట్ జాబ్లో ఏంటి, క్వాలిఫికేషన్ ఎంత ఎక్కువ ఉన్నా, మనకి ఎంత మెరిట్ ఉన్నా, మనకి ఎంత ఏంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి నాలెడ్జ్ ఉన్న సబ్జెక్ట్ ఉన్నా, ఒక ప్రైవేట్ కాలేజ్లో మీరు లెక్చరర్కి వెళ్ళాలన్నా లేదా స్కూల్లో టీచర్కి వెళ్ళాలన్నా, ఈ గవర్నమెంట్ జాబ్లో ఒక క్లరికల్గా ఉండే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఉన్న వాళ్ళకంటే కూడా వీళ్ళకి చాలా తక్కువ, 3 తక్కువ శాలరీ వస్తుంది. సో ఈ వ్యత్యాసం ఎందుకు ఉంది మన సమాజంలో? మరి గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ ఎంతమంది ఉన్నారు? జస్ట్ 1% ఇన్ ఇండియా. 1% ఆఫ్ ద పాపులేషన్ మాత్రమే గవర్నమెంట్ జాబ్లో కలిగి ఉన్నారు. మరి గవర్నమెంట్ అందరికీ జాబ్స్ ప్రొవైడ్ చేయలేదు కదా. అంతంత శాలరీస్ ఇచ్చి అంతమందిని పెట్టుకోవాలంటే గవర్నమెంట్కి చాలా బర్డెన్ అయిపోతుంది కదా. మరి ప్రైవేట్ సెక్టర్సే మన దగ్గర ఎక్కువ ఉన్నాయి. ప్రైవేట్ కంపెనీస్, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్, ఇన్స్టిట్యూషన్స్, ఇవే కదా మన దగ్గర ఎక్కువ ఉన్నాయి. మరి వీళ్ళందరూ ప్రాఫిట్ ఓరియంటెడ్గా ఉంటారు జనరల్గా. కొంతమంది ఎన్జిఓస్ ఇలాంటి వాళ్ళు తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా ప్రాఫిట్ ఓరియంటెడ్గా వాళ్ళ సంస్థల్ని స్థాపిస్తారు. సో వాళ్ళ ఎంప్లాయీస్కి వాళ్ళు ఎప్పుడైనా తక్కువ దాంట్లో వాళ్ళు ఎంప్లాయీస్ని పెట్టుకోవాలనుకుంటారు. తక్కువ శాలరీస్ ఇచ్చి ప్రొడక్షన్ ఎక్కువ, అవుట్కమ్ ఎక్కువ తీసుకోవాలని వాళ్ళ ధ్యేయం ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో మరి ఉద్యోగుల పరిస్థితి ఏంటి? ఉద్యోగులు ఏ విధంగా మంచి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్తో వాళ్ళు ఉండగలుగుతారు చెప్పండి? సో సిచ్యువేషన్ అట్లా ఉంది, ఏం చేస్తాం? సో దీనికి ఏ విధంగా చేస్తే బాగుంటుంది? మన సమాజంలో ఇది ఒక పాతుకుపోయిన సమస్య. ప్రైవేట్ రంగంలో తక్కువ శాలరీస్, వాళ్ళు ఇంకా ఎంత ఇస్తే అంత, కంపెనీని బట్టి వాళ్ళు ఇంత డిసైడ్ అవుతే అంతే ఇస్తారు. సో అది మనకు ఓకే అయితే మనం జాయిన్ అవ్వాలి, లేకపోతే సో కంపెనీ ఇష్ట ప్రకారంగానే వాళ్ళ శాలరీస్ ఉంటాయి. అక్కడేం గవర్నమెంట్ నార్మ్స్ అనేటివి వాళ్ళు ఫాలో అవ్వరు స్ట్రిక్ట్గా. సో ఎందుకు ఇది ఉంది? ఇది వై దిస్ ఈజ్ ఎగ్జిస్టింగ్ ఇన్ ప్రైవేట్ సెక్టార్. సో దీనికి ఏం చేస్తే బాగుంటుంది? ఇప్పుడు యూత్ అందరూ కూడా గవర్నమెంట్ జాబ్ కోసమే పరుగులెత్తుతున్నారు, వాటి కోసమే తాపత్రయపడుతున్నారు. మరి ప్రైవేట్ రంగంలో కూడా మంచి శాలరీస్, మంచి ప్యాకేజెస్ ఈ ఎంఎన్సీ కంపెనీలలో, కార్పొరేట్ కంపెనీలలో కాకుండా మిగిలిన కంపెనీస్లో ఏదైతే బ్యాంక్స్ ఉంటాయో, ప్రైవేట్ బ్యాంక్స్, లేకపోతే ప్రైవేట్ ఆర్గనైజేషన్స్, ప్రైవేట్ కంపెనీస్, డొమెస్టిక్ కంపెనీస్, ఇట్లాంటి వాటిలో ఒక గవర్నమెంట్ అనేది స్ట్రిక్ట్గా ఎంప్లాయీస్కి మీరు ఇంత మినిమం శాలరీ ఇవ్వాలి అనేది కొన్ని ఎంప్లాయీస్ చట్టాలు కూడా ఉన్నాయి. కాకపోతే వాటిని పూర్తిగా ఇంప్లిమెంటేషన్ అనేది తక్కువ ఉంది. సో దీనికి ఏం చేయాలంటే ఒక రిఫార్మ్ అనేది రావాలి మన ప్రైవేట్ రంగంలో. ఎందుకంటే ప్రజలు అనేవాళ్ళు చాలా పాపులేషన్ ప్రైవేట్ రంగంలో ఉంది. సో ఇంతమంది పాపులేషన్కి తగిన వేతనాలు అనేటివి ఇవ్వడం అనేది కంపల్సరీ కదా, దట్స్ వెరీ ఇంపార్టెంట్. సో దీనికోసం ఏం చేస్తే బాగుంటుంది? మీరు ఏమైనా వ్యూస్ ఉంటే నా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫర్దర్ ఈ టాపిక్ని ఇంకో వీడియోలో కూడా నేను ఇంకా పూర్తిగా డిస్కస్ చేస్తాను. సో ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.